హాయ్ అండి. ఈరోజు వీడియోలో నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల్లో ఒకటైన దద్దోజనం రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఈ దద్దోజనాన్ని ప్రసాదంగానే కాకుండా బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా తీసుకోవచ్చు. నోటికి కమ్మగా, కడుపుకి చల్లగా, హాయిగా ఉండే ఈ దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఈ దద్దోజనాన్ని సింపుల్‌గా కుక్కర్‌లోనే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం కుక్కర్‌లోని ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను పంట బియ్యాన్ని తీసుకున్నానండి. అంటే సింగిల్ పాలిష్ రైస్ అన్నమాట. దీనికి బదులుగా పాలిష్ బియ్యం, సోనా మసూరి లాంటి బియ్యం ఉన్నా కూడా దాన్ని కూడా తీసుకోవచ్చు. అయితే ఈ పంట బియ్యంతో చేసే దద్దోజనం అయినా, పరమాన్నం అయినా, కట్టె పొంగలైనా చాలా రుచిగా ఉంటుంది. అందుకని ఈ రైస్‌తో చేస్తున్నానన్నమాట. ఈ బియ్యాన్ని 2, 3 సార్లు బాగా వాష్ చేసి వాటర్‌ని డ్రైన్ ఔట్ చేసి ఒక కప్పు కొలతకి 3 కప్పుల వరకు నీళ్లు వేసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బావుంటుంది. రైస్ స్మూత్‌గా కూడా అనిపిస్తుంది. అలాగే రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా మెదిపేసి ఈ అన్నాన్ని కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలని 1:30 కప్పు వరకు వేసుకోవాలి. అదే వేసవికాలం అనుకోండి 2 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఈ పాలని రైస్ మొత్తానికి పట్టించి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది కమ్మగా ఫ్రెష్ పెరుగు అయితే బావుంటుంది. 3 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2, 3 పచ్చిమిరపకాయలని చిన్నవిగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం తురుమును కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పెరుగు కావాలంటే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం నెయ్యినైతే యూజ్ చేస్తున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా మిరియాలు, జీడిపప్పు వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత తాలింపుని పెరుగులో వేసి కలుపుకోవాలి. ఇక్కడ ఇంగువ కావాలి అంటే వేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే కొన్ని దానిమ్మ గింజల్ని వేసి కలుపుకున్నామంటే దద్దోజనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్నా కూడా చాలా బావుంటుందండి. కడుపుకి చల్లగా, హాయిగా, కమ్మగా ఉండే ఈ దద్దోజనం నోట్లో ఇలా పెట్టగానే అలా జారిపోతుంది. రానున్న నవరాత్రుల్లో అమ్మవారికి ఇలా ఒకరోజు నైవేద్యాన్ని నివేదించి మీకెలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.